ఇక్కడ ఈ ఈ వాక్య భాగంలో సృష్టి జరిగిన విధానాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తున్నాడు. ఎట్లనగా ఆదికాండం 1వ అధ్యాయంలో 9 నుండి 13 వచనాల వరకు ఉన్న వాక్య భాగము భూమిని చేసిన విధానం. అది 3వ దినం. దానిలో చెబుతూ జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనపడునుగా కాని పలికాడు. ఆరిన నేల కనపడింది. ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. తర్వాత వెంటనే అన్నాడు, భూమి మీద గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆ ప్రకారమాయను అన్నాడు. అక్కడ ఆగిపోయాడు. ఇక అంతటితో ఆ మాట ఆ విషయము అంతటితో ఆపేశాడు. అది ఎలా మొక్కలు పుట్టినాయి, అవి ఎలా జరిగినాయి అనే దానికి ఆయన ఇంకొంచెం వివరంగా చెప్పడానికి 2వ అధ్యాయంలోకి వచ్చి అన్నాడు. 2వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో కొంచెం వివరంగా చెప్తున్నాడు. అది వరకు పొలమందలి ఏ పొదయు లేదు, ఏ చెట్టును లేదు. ఎందుకని? మొదటి కారణం ఏంటంటే సేద్యపరచుటకు నరుడు లేడు. 2వ కారణం ఏంటంటే దేవుడు వాన కురిపించలేదు. భూమి మీద చెట్లు ఎలాగ మొలుస్తాయండి అంటే వర్షము పడుట చేత. మనం ఇప్పుడు అంటాం కదా, రైతు పొలంలో విత్తనాలు వేసుకుని ఆకాశం వైపు చూస్తాడు కదా వర్షము కొరకు. అంటే విత్తనాలు మొలకెత్తాలంటే వర్షం కావాలి, వర్షపు నీరు రావాలి. మన భారతదేశము వ్యవసాయము వర్షాధారిత పంట, మంది వర్షాధారిత పంట, వర్షం మీద ఆధారపడింది. ఈ మాటను ఆదికాండంలో దేవుడు వివరంగా చెప్తూ మొక్కలు మొలవాలంటే వర్షము పడాలి. రైట్, వర్షం ఎలా పడిద్దండి అంటే అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఆవిరి భూమి నుండి లేచి, ఆవిరి నేల నుండి లేచి భూమిని తడిపెను. కనుక వర్షము పడాలి, వర్షము ఆ నేల మీద నుండి ఆవిరి లేచి పైకెళ్ళి వర్షం పడిద్ది అన్న విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొంచెం క్లియర్ చెప్తా. వర్షం కురియాలంటే నేల నుండి ఆవిరి పైకి లేచి మేఘాలలోకి వెళ్ళి మేఘాకృతమై ఆ మేఘాలలో నుండి వర్షం పడిద్ది. వర్షము పడటానికి మనకి అడవులు దోహదం చేస్తాయి. కాబట్టి వర్షము పడుట కారణం చేత భూమి మీద మొక్కలు మొలవటానికి అవకాశం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. రైట్, సృష్టిలో ఒక భాగము మొక్కలను గురించి చెప్పాడు. 2వ భాగంలో ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మానవుని నిర్మాణం గురించి చెప్పాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదమనుకున్న దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఎలా సృజించాడంటే పురుషునిగాను స్త్రీనిగాను సృజించను అని చెప్పి ఆ విషయాన్ని అందరితో ఆపేశాడు. ఆపేసి దాని వివరణ ఎక్కడ ఇస్తున్నాడు అంటే 2వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. నరుని ఎలాగో తయారు చేశాడు అంటే తన చేతులతో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? తన స్వరూపం ఎలాగుందో అలా చేశాడు. ఇప్పుడు దేవుని స్వరూపము ఎలాగ ఉందో ఎవరు చెప్పగలుగుతారు? ఆయనే చెప్పగలుగుతాడు. దేవుడు ఎలాగున్నాడో ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. దేవుడు ఎలాగున్నాడో ఇప్పుడు మనం ఎలా చెప్పగలుగుతామంటే మనిషిని చూస్తే చాలు. మరి ఆ మనిషిని కోతి నుండి వచ్చాడని, ఆ మనిషి జీవ పరిణామం వలన అభివృద్ధి చెందుతూ ఒక జంతువు నుండి మరొక జంతువు, ఒక జీవి నుండి మరొక జీవి ఉత్పన్నమైందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు దేనికి దానినే సృష్టించాడు. ఒకదాని నుండి మరొకటి రావటం అనేది అసాధ్యం, అది రానివ్వడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క సృష్టి విధానం చూడండి. ప్రతి సృష్టి మనిషి జ్ఞానము పెరిగేదని చేయొచ్చేమో కానీ దాన్ని పక్కన పెట్టండి. కానీ దేవుని ఆలోచనలో జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, ఎవరైనా కానీ ఏ తరగతికి ఆ తరగతే, ఏ జాతికి ఆ జాతే అలాగే సృష్టించాలి అని అనుకున్నాడు, అలాగే సృష్టించాడు. ఒకదానికొకటి ముడిపెట్టడం అనేది సహేతుకమైన కారణము కాదు. కాబట్టి మనిషిని ఎలా తయారు చేశాడంటే వివరిస్తున్నాడు. నేల నుండి మట్టిని తీసుకుని నరుని నిర్మించాడు, అంటే ఒక బొమ్మను చేశాడు. ఆ ఇమేజ్ ఎక్కడదంటే దేవుని ఇమేజే. దేవుడు ఎలాగున్నాడు అలాగ బొమ్మ చేశాడు. ఆ బొమ్మకు నాసికారంధ్రములు పెట్టాడు. ఆ నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడు. జీవవాయువును అని ఊదాడు. ఇప్పుడు దైవ సేవకులు కొంతమంది
అభిషేకం పొందినప్పుడు ఒక్కొక్క పర్యాయము అని ఊతారు. అది మనకు వింతగా విడ్డూరంగా ఉంటుంది కొంతమందికి. ఆ అభిషేకం ఉన్నప్పుడు ఊదితేనే అక్కడ పని జరుగుతుంది. ఆ అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి దేవుడు నరుని తయారు చేసినప్పుడు ఆ బొమ్మకు నాసికా రంధ్రాలు పెట్టి ఆ నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదాడు. కాబట్టి నరుడు జీవాత్మయను. నరునిలోనికి ఏమొచ్చింది? జీవము వచ్చింది, ఆత్మ వచ్చింది. దేవుడు ఎప్పుడైతే ఉఫ్ అని ఊదాడో, ఊదినప్పుడు నరునిలోకి ఆ బొమ్మలోకి ఏమొచ్చినాయి అంటే జీవము మరియు ఆత్మ రెండూ వచ్చినాయి. కాబట్టి నరుడు జీవాత్మయను. ఇక్కడ దేవుని స్వరూపము ఏమై ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. నరునిలో శరీరం ఉన్నది. ఆ శరీరము మట్టితో తయారు చేయబడింది. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో శరీరమును దేవుడు తయారు చేశాడు. జంతువుల ఆకారం వేరు, మానవుని ఆకారం వేరు. పక్షుల ఆకారం వేరు, మానవుని ఆకారం వేరు. రైట్. దేవుడు జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు జీవము మరియు ఆత్మ రెండు వచ్చి చేరినయి. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక క్లారిటీ మనకు వస్తుంది. దేవునికి శరీరం ఉన్నది, దేవునిలో జీవం ఉన్నది, దేవునిలో ఆత్మ ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పాత నిబంధన అంతా యెహోవానైన నేను జీవము కలిగిన దేవుడను అన్నాడు. కాబట్టి దేవుని ఏ రూపంలో ఉన్నాడో మనిషిని ఆ రూపంలో చేసుకున్నాడు. ప్రియనేస్తమా, దేవుడు ఎలాగుంటాడు అంటే ఆయనను వివిధ రూపాల్లో మనము ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మానవుడా, నీకు ఒక పరిజ్ఞానం కావాలి, ఒక స్పష్టత కావాలి అని దేవుడు అనుకుని దేవుడు నరుణ్ణి తన రూపంలో చేశాడు. ఆ వివరణ 2వ అధ్యాయము 7వ వచనములో ఉంది. అలా 7వ వచనములో వివరించి మనకి వివరంగా చెప్తున్నాడు. మనము ఆత్మీయంగా చూస్తే ఈ శరీరమును ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే 2వ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద ఉన్న మన నివాస స్థలము శిథిలమైపోయినను, మన నివాస స్థలం ఏంటంటే శరీరము. ప్రియులారా, 2వ సృష్టిలో దేవుడు చేసిన పని చూడండి. నూతన ఆత్మలను కలుగు చేస్తానన్నాడు. ఆ ఆత్మలు ఈ లోకంలో ఉంచటం కోసం ఆ ఆత్మలకు దేవుడు కలిగిస్తున్న సౌలభ్యాలు ఇవన్నీ. ఆ ఆత్మ యొక్క సుఖ సౌఖ్యాలకే ప్రధాన పీట వేశాడు దేవుడు. ఆ ఆత్మలు ఏమేమి కావాలి ఆత్మలకు, వాటన్నిటిని ముందుగా సమకూర్చి పెడుతున్నాడు దేవుడు. ఆ ఆత్మలు నివసించటానికి అనుకూలమైన నివాస స్థలము ఒకటి కావాలని దేవుని ఆలోచన. ఆ నివాస స్థలముగా భూమిని ఇచ్చాడు. ఆ ఆత్మలకు ఆహారము కావాలి, దేవుని ఆలోచన. ఆ ఆహారము దేవుడు పచ్చని కూరలు, మొక్కలన్నిటినీ, ఫలవృక్షములన్నిటినీ దేవుడు మానవునికి ఆ ఆత్మలకు సమకూర్చి పెట్టాడు. ఆ ఆత్మలకు సాటి అయిన సహాయము కావాలని దేవుని ఆలోచన. అందుకు దేవుడు సముద్రపు చేపలను, పక్షులను, జంతువులను, అడవి జంతువులను చేశాడు. మానవునికి తోడుగా ఉండటానికి చేశాడే తప్ప ఆ జంతువులు మానవుని కంటే గొప్పవి ఏమీ కావు. ఈ సృష్టిలో ఎవరు గొప్పవాడంటే మానవుడే గొప్పవాడు. ఈ సృష్టి అంతటికి కారకుడు, మూలకారకుడు ఎవరంటే మానవుడే. మానవుని మించినది మరొకటి లేదు అనేది బైబిల్ చెబుతున్న సత్యం. ఆ మానవుడు ఎలా నిర్మాణమయ్యాడంటే దేవుని స్వరూపమందు నిర్మాణమయ్యాడు. దేవుని స్వరూపమందు నిర్మాణమైనటువంటి ఆ విధానమును 7వ వచనములో చెప్పాడు. దానిని ఇంకొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు కలుగు చేసే నూతన ఆత్మలు ఈ లోకంలో ఉండటం కోసం దేవుడు ఆ ఆత్మలకు కావలసిన సౌలభ్యాలన్నీ సమకూర్చి పెట్టాడు. అందులో భూమినిచ్చాడు, మొక్కలనిచ్చాడు, జీవ జంతువులనిచ్చాడు. ఇప్పుడు ఆత్మలు
నివసించటానికి ఒక గుడారమును కడుతున్నాడు, ఒక ఇల్లును కడుతున్నాడు. ఆ ఇల్లే దేహము. అంటే మనకు దేవుడు శరీరమును ఎందుకు ఇచ్చాడంటే మనలో ఉన్న ఆత్మ సుఖముగా నివసించటానికి అనుకూలముగా ఈ ఇంటిని దేవుడు అందముగా నిర్మించాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలా ఆత్మ సుఖంగా నివసించటానికి వీలుగా ఈ దేహం అనే ఇంటిని దేవుడు నిర్మించాడు. ఈ దేహం అనే ఇంటిని నిర్మించిన దేవుడు ఇంతటితో సరిపెట్టక ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తున్నాడు. అదేమంటే దేహము ఇల్లుగానే ఉందయ్యా, ఇల్లు అయిన ఈ దేహము దేవాలయముగా మారాలి, అది నా అభిలాష అన్నాడు దేవుడు. అంటే నీ దేహము నీలో ఉన్న ఆత్మకు ఒక ఇల్లుగా ఇచ్చాడు. ఇల్లుగా ఇవ్వబడిన దేహమును దేవుడు దేవాలయముగా మార్చమంటున్నాడు. దేవాలయముగా మార్చాలి అంటే అది నీ వల్ల ఏ పని కాదు కాబట్టి దేవుడు నీకు ఒక సపోర్ట్ ఇచ్చాడు. సామెతల గ్రంథంలో సొలొమోను అన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది వాని అంతరంగములన్నిటినీ పరిశోధించును. ఆత్మ ఇంటిని పరిపాలించాలి. మనము ఇంటిని పరిపాలించాలి. మనం కట్టుకున్న ఇల్లు పరిపాలించాలి. మనం ఉండాలి. మన సుఖం కోసం, మన సౌలభ్యం కోసమే మనం ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు అన్నాడు నీ ఇంటిని ఆత్మ ఏలుబడి చేయాలి. కానీ ఏమంటుంది గలతీ పత్రిక, శరీర కార్యములు స్పష్టమైనవి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నవి. ఇల్లుగా ఉండాలని ఇచ్చినటువంటి ఈ దేహము అపవాది స్వాధీనములోకి వెళ్ళిపోయి ఏదైతే ఇంటిలో నివసిస్తుందో ఆ ఆత్మకు విరుద్ధమైన ప్రతిచర్య చేస్తుంది. ఆత్మేమో దేవుని చిత్తమును జరిగించమని కోరుకున్నట్టే శరీరమేమో లోక సంబంధమైన వాటిని వెతుకుతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఆత్మ దేవుని వలన పుట్టింది. ఆ ఆత్మ ఇల్లుగా ఉండటానికి శరీరము దేవుడిచ్చాడు. కానీ ఆ శరీరము అపవాది స్వాధీనములోకి వెళ్ళిపోయి లోకములో ఉన్న మాయలో పడిపోయి ఆత్మకు విరుద్ధముగా తయారైంది. దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఆ దేహము పరిశుద్ధముగా మార్చబడి దేవాలయముగా మార్చబడాలి. కనుక దేవుడు ఈ ఆత్మ శరీరమును లోపరుచుకోలేకపోతుంది కనుక ఈ ఆత్మకు సపోర్టుగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకుంటే ఏమొచ్చింది? ఇతరుల గురించి దర్శనాలు చెప్పొచ్చు, ఇతరుల గురించి ప్రవచనాలు చెప్పొచ్చు, మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవచ్చు. అది కాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మన ఆత్మతో మమేకమై మన ఆత్మకు సపోర్టుగా నిలబడి శరీరమును ఏలుబడి చేసే శరీర కార్యాలను లయపరుస్తుంది. మనకి శత్రువు వేరే కులపోడో కాదు, మన శత్రువు వేరే దేశపోడు కాదు, మన శత్రువు వేరే జాతీయుడు కాదండి. మన శత్రువు మన శరీరమే. మన శరీరము శరీర కోరికల వైపు పరుగులు తీయబట్టి అది మనకు శత్రువుగా మారింది. ఆ శత్రువు ఏంటంటే శరీర కార్యములు, లోక సంబంధమైన అవిధేయత, అపవాది కార్యములు. వాటిని మనము జయించగలిగి మనల్ని మనము నియంత్రించుకోగలిగితే మనంత దీవెనకరమైన వ్యక్తి మరొకడు ఉండడు. కాబట్టి ఈ ఆత్మ బలహీనమైంది కనుక ఈ ఆత్మను బలపరచుటకు, ఆత్మకు ఆదరణకర్తగా, ఆత్మకు సంచకరువుగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన హృదయంలో స్థానమిస్తారో, ఎందరైతే తమ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవునికి చోటునిస్తారో, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మమేకమయ్యి మన శరీర కార్యములన్నిటిని లయపరిచి మన దేహమును దేవాలయముగా మారుస్తాడు. ఇప్పుడు దేవాలయముగా మార్చబడిన ఈ దేహం వల్ల కలిగే లాభం ఏమిటంటే, ఏ దేహమైతే దేవాలయముగా మార్చబడిందో, ఏ దేహములైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి అనుకూలంగా ఉన్నదో ఆ దేహమును రానున్న కాలంలో క్రీస్తు రాకడలో ఆ దేహము మీదకు దేవుడు మహిమను విడుదల చేసి ఆ దేహమును మహిమా శరీరముగా మారుస్తాడు. అంటే మళ్ళీ పరలోక స్థానం, దేవుని స్థానంలోనికి మనిషిని తీసుకెళ్ళిపోతాడు. ఇది నరుని తయారు చేసిన విధానం. ఇక 3వ భాగంలో ఏదెను తోటను గురించి వివరిస్తున్నాడు. అది 8వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.
మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మూడవ భాగములో దేవుడు తాను కలుగజేసే నూతన ఆత్మకు మరొక సౌలభ్యమును కల్పిస్తున్నాడు. అదేమంటే దేవుడు మనిషిని ఒకచోట సృష్టించాడు. ఆ మనిషిని సృష్టించిన ప్లేస్కు తూర్పు వైపున ఏదెను అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక తోట వేశాడు ఈ ఆత్మ కొరకు దేవుడు. ఆ తోటలో 3 రకాల చెట్లు పెట్టాడు. మొట్టమొదటి రకము చూపునకు రమ్యమైనది, అంటే చూడగానే ఆకర్షణీయముగా ఉండేది, మరియు తినుటకు రుచికరమైనవి, అంటే భూమి మీద మనుషులు తింటున్న ఫలాలు. ఈ ఫలాలన్నీ మొలిపించే చెట్లను పెట్టాడు. అవి కోటాను కోట్లు పెట్టాడు ఆ తోటలో. రెండవ చెట్టు ఏంటంటే జీవవృక్షం పెట్టాడు. ఆ జీవవృక్షము తోటకు సెంటర్ పాయింట్లో పెట్టాడు. మూడవ రకం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును పెట్టాడు. ఇప్పుడు దేవుడు చేసిన నరుణ్ణి తీసుకుని ఆ ఏదెను తోటలోనికి తీసుకెళ్ళాడు. దేవుడు తీసుకెళ్ళి ఆ ఏదెను తోట మొత్తం నరుని తిప్పి చూపించాడు. మొత్తం, అయ్యా ఇది నీ కొరకు నేను వేశాను, ఇది నీ కొరకే చేశాను. ఇక్కడ కొన్ని విషయాలు నీకు చెప్పాలి. మొదట ఏంటంటే, ఇదిగో చూపునకు రమ్యమైనది, తినుటకు రుచికరమైన ప్రతి చెట్టు ఫలం ఉంది చూడు. ఆ ఫలాలు ప్రతి ఫలమును తినొచ్చు. ఏ పండైనా ఎప్పుడైనా నువ్వు కోసుకొని తినొచ్చు. నిరభ్యంతరంగా కోసుకొని తినొచ్చు. నువ్వు కోసుకునే కొలది కాయలు కాస్తూ ఉంటాయి. ఇది నీకు ఆహారం అవ్వాలని నేను చేశాను. ఇక రెండవ చెట్టు చెబుతా చూడు. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. దీనికి పండ్లు ఉన్నాయి. ఈ పండ్లు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవన్నాడు దేవుడు. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, ఆ మంచి చెడ్డల తెలివి చెట్టు అనేది అసలు ఎందుకు పెట్టాలి? అది పెట్టకపోతే పోయే కదా. పోనీ ఆ మనుషుడు తింటాడో తినడో దేవుడికి ముందుగానే తెలుసు కదా. తింటాడని తెలిసి ఎందుకు పెట్టాడు అనే ఒక డౌట్ ఉంది. నిజంగానే మనం దీన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఎందుకు పెట్టాడు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, భూమి మీద చీకటి పనిచేస్తుంది. చీకటికి దేవుడు నేను సృష్టించిన ఆత్మ ఇదిగో, ఆ ఆత్మ నా మాట వింటుంది, నా అడుగుజాడల్లోనే నడుస్తుంది అని ఛాలెంజ్ పూర్వకంగా చూపించాలి. అది మొదటి పాయింట్. కాబట్టి ఆత్మ దేవుడు చెప్పినట్టే వినాలి. దేవుడు చెప్పినట్టు వినాలంటే దేవుడు తినమన్నది తినాలి, దేవుడు తినొద్దనేది తినకూడదు. ఇప్పుడు ఆత్మ తానంటే ఏంటో చూపించాలి. ఆత్మను దేవుడు కలుగజేశాడు. ఆత్మకు అన్ని వసతులు దేవుడు కల్పించాడు. ఇన్ని వసతులు కల్పించిన దేవునికి కృతజ్ఞత చూపుతూ దేవుని అడుగుజాడల్లోనే ఈ ఆత్మ ఉండాలి. ఇది ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంటే మనుషుని యొక్క బాధ్యత, అంటే నీ బాధ్యత, నా బాధ్యత. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మనము బ్రతకాలి. అది ఒక రీజన్.
రెండవ రీజన్ ఏంటంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు జోలికి గనక నువ్వు వెళ్లకుండా ఉండగలిగితే, ఆ పండు తినకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగితే నేను నీకు బహుమతి ఇస్తా. ఆ బహుమతి ఏంటంటే, అదిగో తోట మధ్యలో ఉన్న జీవవృక్షమునకు కాసిన జీవఫలము నీకు ఇస్తా. ఆ జీవఫలము నువ్వు తింటే చాలు, నువ్వు నిరంతరం బ్రతుకుతావు. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. జీవఫలం ఎందుకంటే నిరంతరము బ్రతకొచ్చు. ఆ జీవఫలం తిన్న వాళ్ళు నిరంతరము బ్రతుకుతారు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఆత్మను సృష్టించినప్పుడు ఆ ఆత్మ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, ఆ చీకటికి చూపించాలి, ఇదిగో నేను కలుగు చేసిన ఆత్మ, నా బిడ్డ నా మాట జవదాటడు, నీలాగా గర్వించి నీలాగా హెచ్చించుకోడు. నేను ఎంత చెబుతానో అంత, నేను ఏ మాట చెబుతానో ఆ మాటే. ప్రతి తండ్రి తన బిడ్డల గురించి ఇదే ఆలోచన చేస్తాడు, నా బిడ్డ నా మాట జవదాటడండి. గగనము చీల్చుకొని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే
జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీవలే రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను, కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది.